హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి లైటింగ్ కావాలి. అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం. 5 పోదాం అనుకున్నాం, కానీ ఇంత లేట్ అయిపోయింది. 5 అన్నో 6:30 అవుతుంది. దాయి కదా. అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరామండి. అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఖమ్మంకి ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ అమ్మ వాళ్ళది ఇల్లు ఉంది. ఇంకా ఇల్లు అయితే రెంట్కి ఇచ్చాము. కాకపోతే ఇంకా మేము మధ్యలో వెళ్ళి చూడట్లేదు. ఈ మధ్య 3 ఇయర్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు వెళ్దాం అనేసి అయితే ప్రయాణం స్టార్ట్ చేసాము ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం కదా, ఇంకా అమ్మని తీసుకపోకపోతే ఇలా అమ్మ కూడా ఇల్లు చూస్తుంది, ఊరు చూసుకుంటుంది కదా కాస్త అనేసి తీసుకెళ్ళాము. ఇంకా మా ప్రయాణం అయితే మొదట సూర్యోదయంతో స్టార్ట్ అయింది. తర్వాత పొగ మంచు భూపాలపల్లి దగ్గర నుంచి దగ్గర మహబూబాబాద్ వరకు అయితే మొత్తం పొగ మంచు అండి. పొగ మంచుతోనే మా జర్నీ స్టార్ట్ చేసాము. కానీ చాలా బాగా అనిపించింది. మధ్యలో కొంచెం ఇబ్బందిగా ఉంది, చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. మంచిగా ఉండి చల్లగా ఉంది కదా. ఇంకా మధ్యలో అయితే ఒక దగ్గర ఆపారు మా హస్బెండ్. ఇంకా టీ తాగుదామనేసి తాగారండి. మట్కా చాయ్ అంట, మసాలా చాయ్ చాలా బాగుందండి. నేనైతే బయట అసలు ఎక్కువగా టీ తాగను, కాకపోతే అక్కడ బాగుందనేసరికి తాగాను. చాలా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. చాయ్ తాగాం కదా, చాయ్ తాగాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. జర్నీ స్టార్ట్ చేసినాక మళ్ళీ ఎక్కడ ఆగాము? మహబూబాబాద్ దగ్గర కొరివి ఉందండి. కొరివిలో వీరభద్రస్వామి టెంపుల్ ఉంది. మా అమ్మమ్మ గారు ఊరు అది. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. అక్కడ నాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారు. అమ్మవారి దర్శనము, అయ్యవారి దర్శనం చేసుకొని మేము వెళ్తామండి. వెహికల్లో వెళ్ళినప్పుడు ఈ రూటే వెళ్తాం కాబట్టి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నాకనే వెళ్తాము. దర్శనం చేసుకోకుండా అసలు వెళ్ళడం అనే సమస్య ఉండదండి. అసలు వెళ్ళాం కూడా, ఎందుకంటే అంత ఇంపార్టెంట్. దర్శనం చేసుకొని బయలుదేరాం కదా. ఇంకా అక్కడ మాకు పులిహోర, లడ్డు ప్రసాదం ఇచ్చారు టెంపుల్లో. ఇంకా మాకు ఇప్పుడు టిఫిన్ వచ్చేసి పులిహోర అండి. ఇంకా మేము ఎక్కడ మధ్యలో ఆగలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహోరనే, లడ్డూనే తిన్నాము. తిని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఖమ్మంకి దగ్గరలో మాకు మారెమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఉంది. ఆల్మోస్ట్ ఖమ్మంకి దగ్గరలోనే ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నాము. అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ఖమ్మం జర్నీ స్టార్ట్ చేసామండి. అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే. ఎగిరి గంతేస్తాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పుట్టింటికి అంటే. సేమ్ నేను కూడా అలాగే చేసేదాన్ని ఒకప్పుడు. అసలు ఎక్కువ శాతం ఊరికే వెళ్తూ ఉండేదాన్ని. ఇప్పుడేమో అసలు ఖమ్మంకి వెళ్ళడానికే వెళ్ళట్లేదు ఎక్కువ. ఎప్పుడో ఒకసారి 2-3 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు ఖమ్మంకి బయలుదేరినా అక్కడ ఉన్న వాళ్ళకి, అక్క వాళ్ళకి అందరికీ మేము వస్తున్నామని చెప్పేవాళ్ళమండి. ఈసారి మాత్రం ఎవరికి చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ ఇద్దామనేసి బయలుదేరాము. ఇంకా మేము కూడా సడన్గానే అనుకొని బయలుదేరామన్నమాట. అందుకని వాళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదు ఒక్కసారికి. ఇంకా ఖమ్మంకి రీచ్ అయ్యాక నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయండి. కాలవొడ్డు, శివాలయము, ఈ స్కూలు, నేను చదివిన స్కూలు ఇది. మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదివారు. మా పిల్లలు కూడా ఖమ్మంలో ఉన్నారు. ఇంకా ఈ ఏరియాలు మాత్రం చాలా డెవలప్ అయ్యాయి ఒకప్పటికి ఇప్పటికి. ఇంకా ఈ ఇల్లు వచ్చేసి ఇది మా ఇల్లు అండి. మా ఇల్లు వచ్చేసి ప్రకాష్ నగర్. ఇంకా మా ఇంటికి పక్కన ఇంకో ఇల్లు ఉంది. ఇది నేను పుట్టినప్పుడు కట్టిన ఇల్లు. ఇదైతే అమ్మేసాము. ఈ అక్క వాళ్ళు కొనుక్కున్నారు. ఫస్ట్ అయితే వచ్చాము ఈ అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా ఇక్కడికి వచ్చి వీళ్ళని కలిస్తే వీళ్ళు షాక్ అయ్యారు. తర్వాత మా ఇంటికి వెళ్ళాము. పైకి వెళ్ళి మా రూమ్లో సామాన్ ఉంది కొద్దిగా, అవైతే చూసుకొని ఇంట్లో రెంట్కున్న వాళ్ళని కలిసి ఇంకా మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి. పైన చూసారా, ఇది 2nd ఫ్లోర్. మొత్తం కంప్లీట్ చేయలేదు. మా నాన్న కట్టిన ఇల్లు అండి. చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇల్లుని చూడంగానే చాలా గుర్తుకొస్తుంటాయి కదా. ఇంత చిన్నప్పటి నుంచి ఉన్నాం కదా అక్కడ. ఇంకా తర్వాత వచ్చేసి ఈ అక్క వాళ్ళ ఇంట్లోనే ఆఫ్టర్నూన్ భోజనం చేసాము. అక్క చాలా చక్కగా వండి పెడుతుంది. మాకు బంధుత్వం అనేది ఏం దగ్గర బంధుత్వం కాకపోయినా, ఫ్రెండ్షిప్ బంధుత్వం అయినా కానీ చాలా కలిసిపోయి ఉంటాం మేమైతే. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కలిసాము. తర్వాత మా మేనోదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ అందరినీ కలిసి మాకు ఫ్రెండ్షిప్లో చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరినీ కలిసిన తర్వాత రిటర్న్ అయ్యాము. అంతే అండి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన విషయాలు. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.